నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. సినిమా నిర్మాతలను పొగిడే తరుణంలో ఆ శ్రీరామ లక్ష్మణులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నటి యాంకర్ శ్రీముఖి తన తప్పు తెలుసుకొని క్షమాపణలు చెప్పారు. ఓ ఈవెంట్లో నిర్మాతలు దిల్ రాజు శిరీష్ ను పొగిడిన శ్రీముఖి రామ లక్ష్మణులను ఊహాజనిత పాత్రలు అని మనం విన్నాం. కానీ సాక్షాత్తు ఇప్పుడు నా కళ్ళ ముందే కూర్చున్నారు. వారిలో ఒకరు దిల్ రాజు అయితే మరొకరు శిరీష్ గారు అంటూ శ్రీముఖి వ్యాఖ్యలు చేశారు. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. రామలక్ష్మణులను కల్పితమని ఎలా అంటావంటూ శ్రీముఖిపై హిందువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విమర్శల తాకిడి ఎక్కువవడంతో ఆమె క్షమాపణలు చెబుతూ వీడియో రిలీజ్ చేశారు. శ్రీముఖి తాను తప్పు చేశానని దయచేసి క్షమించాలంటూ వీడియోలో కోరారు. పొరపాటున రామ లక్ష్మణులను ఫిక్షనల్ క్యారెక్టర్ అనడం జరిగిందని, తాను ఒక హిందువునే, దైవ భక్తురాలినే, అందులోనూ రాముడిని అమితంగా నమ్మేదాన్ని అని శ్రీముఖి చేతులు జోడించి క్షమించమని వేడుకున్నారు. ఇలాంటి పొరపాట్లు మళ్లీ జరగకుండా వీలైనంత జాగ్రత్త తీసుకుంటానని మీ అందరికీ మాటిస్తున్నాను. మీ అందరికీ క్షమాపణలు కోరుతున్నానని వీడియో పోస్ట్ చేశారు. పెద్ద మనసుతో క్షమించమని వేడుకుంటున్నానని జై శ్రీరామ్ అంటూ వీడియోను ముగించారు శ్రీముఖి.